మా నేపాల్ ప్రయాణంలో 5వ రోజు వింధ్యవాసిని అమ్మవారి ఆలయానికి వెళ్ళాము. ఒక ఎత్తైన ప్రదేశంలో అక్కడి నుంచి ఊరంతా చాలా చక్కగా కనబడేలాంటి ప్రదేశంలో ఉంది. ఆ అమ్మవారి మూర్తి చాలా చూడచక్కగా దివ్యంగా అనిపించింది. అదే ఆవరణలో సీతారాములు, లక్ష్మీనారాయణులు టెంపుల్ ఉన్నాయి. అలాగే శివాలయం కూడా ఆ ఆ ప్రాంగణంలోనే ఉంది. ఆ శివాలయంలో మన చేత్తో మనమే శివుడికి అభిషేకం చేసుకొని ఆ స్వామిని ప్రార్థించుకోవచ్చు. అలాగే మిగతా చాలా రకాలైన గుళ్ళు అక్కడ ఉన్నాయి. సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు లేకుండా ఇక్కడ కొలువై ఉన్నారనమాట. ఆ తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం ఈ లేక్ వ్యూకి వెళ్ళే పాయింట్కి వెళ్ళి అక్కడ కొంతసేపు బోటింగ్ చేసాము. కానీ ఆ రోజు బాగా వర్షం పడుతుండటం వలన ఎక్కువసేపు ఆ ప్రదేశంలో మేము గడపలేకపోయాం. కానీ చాలా అందంగా, చాలా పెద్దగా ఉంది ఈ లేక్. తర్వాత రోజు ఉదయాన్నే బయలుదేరి భగవతి అమ్మవారు అంటే ఈమెనే కామన అని కూడా అంటారు. కేబుల్ కార్లో వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు చాలా రమణీయంగా ఉంది ప్రకృతి. ఒక చిన్న ఆలయంలో అమ్మవారి మూర్తులు ఇక్కడ ఉంటాయి. మన మనసులో ఏ కోరిక ఉన్నా కూడా అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఈమెకి మనోకామనాదేవి అని పేరు కూడా వచ్చిందనమాట. తర్వాత రోజు ఉదయాన్నే బయలుదేరి పశుపతినాథ ఆలయానికి వెళ్ళాము. పశుపతినాథ ఆలయంలో 4 ముఖాలు గల అతి పెద్ద శివలింగాన్ని చూసి చాలా ఆనందించాము. అదేవిధంగా అక్కడ మేము రుద్రాభిషేకం కూడా చేయించుకున్నాము. ఈ పశుపతినాథ ఆలయం భాగమతి నది ఒడ్డున ఉంది. మన కాశీలాగా అనమాట. ఇక్కడ నిరంతరము చితులు కాలుతూనే ఉంటాయి. ఆ పెద్ద ప్రాంగణం చుట్టూ ఎన్ని ఆలయాలు ఉన్నాయో తెలియదు. తర్వాతది సాయంత్రం బుద్ధ నీలకంఠుడు అంటారు. అదే బుద్ధుడికి సంబంధించింది కాకపోయినా విష్ణుమూర్తి పవళించి ఉన్న ఆకారంలో ఉండే ఈ పెద్ద విగ్రహం అనమాట. చాలా చూడడానికి 2 కళ్ళు చాలవు. అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి రావాలనిపించదు అనమాట. స్వామి దివ్య సుందర రూపం చూస్తూ ఉంటే అక్కడ ఆలయం అది ఏమీ ఉండదు. ఒక కొలనులో స్వామి పవళించి ఉంటాడు. ఇక ఆదిశేషు తాలూకా ఆకారాన్ని ఎంత అద్భుతంగా చెక్కారో తెలీదు. చాలా చక్కటి సుందరమైన ఆలయం అనమాట. ఇది చూడడానికి 2 కళ్ళు చాలలేదు. ఆ తర్వాత రోజు హిమాలయాలు, ఇంతవరకు ఏంటంటే హిమాలయాలు ఎక్కుతూ వెళ్ళాం. ఇప్పుడు హిమాలయాలు దిగుతూ మేము జనక్పురి బయలుదేరాము. 14 గంటలు ప్రయాణం చేసి హిమాలయాల తాలూకా అందాలను చూసుకుంటూ ఇంకా కిందకు వస్తూ ఉండగా హిమాలయాలు ఎలా ఉన్నాయి అన్నది ఈ ఫోటో చిత్రాల్లో మీరు చూడవచ్చు. అలా ప్రయాణం చేసి ధనుష్ ధామ్ చేరుకున్నాం. ఈ ధనుష్ ధామ్ ఏంటంటే సీతా స్వయంవరంలో శ్రీరామచంద్రుడు శివధనుస్సును విరిచినప్పుడు ఆ ధనుస్సులో మధ్యలో ఉన్న ముక్క ఇక్కడ పడింది. ఇది ఆ శివధనుస్సు తాలూకా భాగాలుగా చెప్పబడుతున్నాయి. ఇది చాలా ప్రసిద్ధమైన ప్రదేశం. అక్కడి నుంచి బయలుదేరి మేము సీతా ఆలయానికి చేరుకున్నాం. జనక్పురిలో సీతా ఆలయానికి చేరుకున్నాం. ఇక్కడ సీతాదేవి పుట్టిన ప్రదేశం కాదు కానీ ఆమె నడయాడిన ప్రదేశంగా చెప్తున్నారు. ఇది చాలా విశాలమైన పాలరాతి ఆలయం అన్నమాట. లోపల సీతారాముల విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. మేము సాయంత్రం హారతి టైంకి అక్కడికి చేరుకున్నాము. రాత్రి హారతి చూసి చాలా బాగా గుడిలోని మిగతా ఆలయాలన్నిటినీ చూసి అక్కడ ఫోటోలు తీసుకొని చాలాసేపు ఆలయంలో గడిపి ఇది అంటే అప్పుడు ఆ నిర్మాణం కాకపోవచ్చు కానీ తర్వాత అనేక మంది రకరకాలుగా ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తూ ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. అంతా కూడా పాలరాతి నిర్మాణం. ఇక్కడ సీతాదేవి ఆంతరంగిక మందిరంలో సీతారాముల విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మా నేపాల్ యాత్ర ముగిసింది.